హెబ్రూలు 10:24. కొందరును ఆనుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ఆ దినము సమీపించుట కొలది, రాకడ వచ్చే కొలది మనం ఏం చేయాలంట? ప్రేమ చూపించాలంట. రిలీజ్ లవ్. ద్వేషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. ప్రార్థించి వాటిని అణగొట్టుకొని ప్రేమ చూపించాలంట. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుగొల్పాలంట. నిషేద్దాం, వాడిని ఇలా అందాం, వాడిని ఇలా చేద్దాం, వాళ్ళిద్దరి మధ్యలో ఇలా చేద్దాం, బ్యాడ్ చేద్దాం. నో 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 నో. అది దయ్యముల బుద్ధి. అది ఏ బుద్ధి అంటే అది దయ్యముల జ్ఞానము. అందరూ దయ్యముల జ్ఞానం అనండి. దిస్ ఈస్ కాల్డ్ డిమోనిక్ విజ్డమ్. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకరు పురుగొల్పాలంట. అరే మనం క్షమించేద్దాం, ఏమన్నా జరిగిన దేవుడు సిలువ మీద అంత చేసినా క్షమించమన్నాడు కదా ప్రభు, నాకు కొంచెం మనసీనైనా అలాంటిది. వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ చేంజెస్ అవర్ హార్ట్. ప్రేయర్ ఎక్స్చేంజెస్ అవర్ నేచర్ టు గాడ్స్ నేచర్. ప్రార్థన దేవుని యొక్క మనసు మనలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. ఆయన సిలువ మీద మన శాపాలు భరించాడు అనమాట. ఆయన్ని క్షమించబడిపోయి మనకు నూతనమైన మనస్సు వస్తుంది అనమాట. ఫాస్టింగ్, ప్రేయర్, వాక్యం వినడం వల్ల సోమ మంగళ జీవితాంతకాలం చక్కటి పంట తింటారు భవిష్యత్తు అంతా. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఆల్ యువర్ లైఫ్. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలెను. మంచి కార్యాలు. అరే ఇలా అనకూడదురా, క్షమించేద్దాము, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం, అనేక మంది సేవకులు లేపుదాం, ఈ భూలోకాన్ని వధువు సిద్ధపడదాం. ఆయన అంతా శ్రమపడి రక్తము కార్చి సిలువలో మరణించింది వధువు కొరకు కదా. ఈ వధువును తయారు చేద్దాం, అనేకలు లేవనిద్దాం. We need to provoke people. I impart the anointing. Paul అంటాడు, I give you anointing, I will give you power. Come on, go. ఇలా చేయి, అలా చేయి. అందుకే అంటాడు, స్వార్థ ప్రకటించిన వాని పాదములెంతో సుందరములు. పురికొల్పాలంటే ఒకరికొకరు ప్రేమకి. 1 యోహాను 4:16. 1 John 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ ద్వేషము, అసూయ ఇదంతా ఏ జ్ఞానం అంట? దయ్యముల జ్ఞానం అంట. అంటే ఎవరు నిల్చున్నట్టు? దయ్యము నిల్చున్నట్టు. చూడండి, కొంతమంది తల్లులు కొడుకు ఎన్ని చేసినా ప్రేమిస్తారు, కూతురు ఎన్ని మాటలన్నా ప్రేమిస్తారు. ఎందుకు అలా చేస్తారు? ఎందుకు సహిస్తారు? ప్రేమ. ఒకవేళ నీలో అలాగా క్షమించి ప్రేమ ఉంటే నీలో ఎవరు ఉన్నట్టంట? దేవుడి ఉన్నట్టంట. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉండేవాడు, దేవుని వాని యందు నిల్చున్నాడు. ఒకవేళ నువ్వు ఆ పని చేయకుండా నేను రివర్స్ ప్రేమిస్తానంటే నీలో దేవుడు ఉంటాడంట. హౌ కెన్ గాడ్ లివ్ యూ? కుమ్మరించిన ఆయన ఆత్మ పవర్ కమ్ వస్తాడు, కుమ్మరిస్తాడు. కానీ నీ హృదయం మారితే ఆయన నిలిచి ఉంటాడంట. అంటే ఏంటి? నీ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది, నీ కుటుంబం నిలిచి ఉంటుంది, నీ పిల్లలు నిలిచి ఉంటారు, నీ మనవలు నిలిచి ఉంటారు, నీ మంచి పేరు నిలిచి ఉంటుంది, నీ ఆరోగ్యం నిలిచి ఉంటుంది, నీ శాంతి నిలిచి ఉంటుంది. కొంతమందికి మరణ భయం, వేదన. ఈ దినము నుంచి మీ అందరిలో ప్రేమ నిలిచి ఉండి ఆ ప్రేమ ద్వారా దేవుడు నిలిచి ఉండును గాక. బైబిల్లో రివర్స్ వారి గురించి ఏమని ఉంటుందో చూద్దాం. ప్రార్థన చేయమని ఉంటుంది, అది కూడా చూద్దాం. యోహాను 13:34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. వాడు పాపం చేశాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు, అన్నీ చేసిన ఆ యూదులు నన్ను సిలివేయాలని స్కెచ్ గీసి నన్ను అతి కిరాతకంగా చంపుతున్నా నేను ప్రేమించానే. ఎందుకు? నా తండ్రి చెప్పాడు ఆ మాట. అందుకే అన్ని నామముల కంటే పైనామముగా ఉంది. సమస్త మోకాలు నా నామాన్ని నొంగుతాయండి. యు సీ దట్ నౌ. అథారిటీ, డొమినియన్, పవర్, గుడ్ నేమ్. చదవమ్మా 35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. చూడండి, ఐ విల్ గివ్ యు ఎ మిస్టరీ. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. శిష్యుడు అంటే ఎవరు? ఇప్పుడు అపోస్తులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అరే ఏంటి వీళ్ళు మళ్ళా మనం ఆయన చంపేసినా కానీ మళ్ళా వీళ్ళు వచ్చి యేసు గురించి ప్రకటిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారు, బుద్ధులను లేపుతున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. అంటే ఎవరు పనులు చేస్తున్నారు? యేసయ్య పనులు. ఎవరు మాటలు మాట్లాడుతున్నారు? యేసయ్య మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమృద్ధి కూడా ఎలాగొస్తుంది? యేసయ్యలాగా వస్తుంది సమృద్ధి. కాబట్టి వారు ఎలా ఉన్నారంట? శిష్యులు. అంటే ఏంటి? నాలాంటి సామర్థ్యము ప్రేమ గల వాడికి ఇస్తాడంట. హీ విల్ ఎంపవర్ హిస్ పీపుల్ హూ హ్యావ్ లవ్ విత్ అథారిటీ. ఎవరైతే ద్వేషముతో, అసూయతో కాకుండా ప్రేమతో ఉంటారో వాళ్ళకి దయ్యముల మీద అధికారం ఇస్తాడంట, రోగముల మీద అధికారం ఇస్తాడంట, శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తాడంట. అప్పుడు వాళ్ళని చూసి భయపడతారు. హీలింగ్, డొమినియన్, గాడ్ విల్ గివ్ యూ పవర్. చూసారా, మనం కోపము ద్వారా, ద్వేషము ద్వారా ఈ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాం. నువ్వు అనేస్తావు, అసూయ పుసుకొల్పో, ఇద్దరికి పెట్టేసావు, కంప్లైంట్ ఇచ్చేసావు, హ్యాపీగా కూర్చున్నావు. కానీ ఏమైంది? అధికారం లేదు. నేను దేవుని పెట్టినని చెప్పుకోలేకపోతున్నావు. సాక్ష్యం పోతుంది బ్రదర్, ఎలాగైనా మారాలి బ్రదర్, ఈ పరువు పోతుంది బ్రదర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాలేరా? రండి నేను ప్రార్థిస్తా. మీకేం బాలేదా? రండి నేను సహాయం చేస్తా. చూసారా, యూ విల్ హ్యావ్ పవర్, డొమినియన్.
డిసైపుల్షిప్, లవ్, ఇట్ ఆల్ బిగిన్స్ విత్ లవ్. అనుకుంటావు నా ప్రేయర్ ఆలకించట్లేదు, మళ్ళీ ఎవరికినట్టు ఫాస్టింగ్ ఉంటావు. మళ్ళీ ఆ మాట అనకుండా వాళ్ళని ప్రేమించినప్పుడు అక్కడే శక్తి విడుదలకు వస్తుంది నీ జీవితంలో. నువ్వు ప్రార్థించక ముందే నీకు జవాబు వస్తుంది. అథారిటీ ఇన్ యువర్ టంగ్, ఆ ఉద్యోగం నీ ఇంట్లో వచ్చి పడుతుంది. ద అథారిటీ, ఆ మంచి పేరు నీకు ముందు వెళ్ళిపోతుంది. యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్. దేవుడి ప్రేమ గనక యేసుప్రభువు వారు ఒక్క అద్భుతం చేయకుండానే మంచి పేరు వెళ్ళిపోయిందంట ఆయన. హిస్ నేమ్ వెంట్ ఫార్, గాడ్ గోస్ బిఫోర్ యూ. చూడు, నీ పగలు తెచ్చుకొని ఫోజులు కొట్టుకొని ఇష్టం వచ్చిన డైలాగులు ఏమైంది? అదే రోగం, అదే బాధ. యు సీనా, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు. డిసైపుల్ ఈజ్ ఎంపవరింగ్. అంటే ఏంటి? శిష్యుడు అంటే ఏంటి? మీరేం చేస్తారో నేను కూడా అదే చేస్తాను. శిష్యులు వెళ్ళండి, నేను చేయు క్రియలు మీరు చేస్తారు. యు ఆర్ మై డిసైపుల్స్. నా మాటలు మీరు, నన్ను కాపాడినట్టు దేవుడు మిమ్మల్ని కూడా కాపాడతాడు. నా తల వెంట్రుక వాళ్ళలేదు, నేను అప్పగించుకునే వరకు, నా అంతా నేను అప్పగించుకునే వరకు నా తల వెంట్రుక వాళ్ళు. మీరు కూడా మీ అంతా అప్పగించుకునే వరకు మీ తల వెంట్రుక వాళ్ళదు. గాడ్ హెస్ గివెన్ దెమ్ ద సేమ్ పవర్ అండ్ అథారిటీ యాజ్ అ డిసైపుల్. దానికి ఏంటి కీ? అక్కడ లవ్. వారం అంతా చేసి ఇక్కడికి వచ్చేసి ఆమేన్. ఏంది ఏమన్నా? పక్కన చెప్పండి, ఏంది ఏమన్నానండి. కానీ ఈ రోజు నుంచి నీ జీవితం వేరుగా ఉండును గాక. టోటలీ డిఫరెంట్. యువర్ టంగ్, యువర్ లైఫ్. ద్వేషం వచ్చేస్తుంది, కోపం, అమ్మో దీనివల్ల నాకు పవర్ పోతుంది, దీనివల్ల నా అధికారం పోతుంది, నా డిసైపుల్షిప్ పోతుంది, నా హక్కు పోతుంది, పరలోకంలో నా ద్వారము, నా స్థానము. నో, ఐ విల్ నాట్ హేట్ దిస్ మ్యాన్. పశ్చాత్తాపం అనండి. ఈరోజు అందరూ పశ్చాత్తాపడదాము. దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు. హి విల్ గివ్ ఎ న్యూ హార్ట్. లార్డ్, ఐ లివ్డ్ ఎ డర్టీ లైఫ్. ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు ఈ ద్వారాలన్నీ మూసుకుపోయి ఒళ్ళంతా హోనమైపోయి చనిపోవాలనిపిస్తుంది. ద స్పిరిట్ వాంట్ టు కిల్ యూ. దొంగిలించడానికి, హత్య చేయడానికి, హీ వాంట్ టు స్టిల్ కిల్ అండ్ డిస్ట్రాయ్. హీస్ ద డెవిల్. హీ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ హెల్త్, యువర్ బాడీ, యువర్ డెస్టినేషన్, యువర్ లైఫ్. నీకు తెలియట్లేదు, రెగ్యులర్గా వెళ్ళిపోతుంది లైఫ్ షెడ్యూల్. దానివల్ల నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ వల్ల లోకము. ఎందుకంటే నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగు. నిన్ను చీకటి చేసేస్తున్నాడు. ద డెవిల్ ఈజ్ అటాకింగ్ యూ. ఆ ద్వేషం కనపడుతుంది కానీ, అరే నేను వీడిని వదిలేస్తే, వీడిని పక్కన పెట్టేస్తే నా పవర్ కాపాడుకోవాలా. పక్కన చెప్పి ఈ రోజు నుంచి నీ పవర్ కాపాడుకోవాలని. యు ఆర్ ఎ డిసైపుల్, డోంట్ లూజ్ యువర్ పవర్. ఆ డబ్బుతోటి ఇస్కరియోతు యూదా తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అనేక మంది స్థలాలు అమ్మే శిష్యులు పాదాల దగ్గర పడేశారా లేదా? దే థ్రోడ్ అట్ దేర్ ఫీట్. డిసైపుల్షిప్ బై దిస్. మీరు ఒకరికొకరు ప్రేమ గలవాడిని మీరు నా కొంతమంది చెప్తారు, వాడు ఎలా చేశాడు, మీ అమ్మ వచ్చి చెప్తుంది, ఆ తమ్ముడు ఎలా చేశాడు, ఆ కోడలు ఎలా చేసింది, నీ భార్య ఎలా చేసింది. అయినా నా భార్యను ప్రేమిస్తానమ్మా, ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి. యేసు ప్రభు వారు మేము పాపం చేసినా నా కొరకు సిలువలో చనిపోయాడు కాబట్టి నా భార్య కొరకు చచ్చిన బతకని నేను అలా చేయను అంటాడు. ఒకవేళ వాళ్ళిద్దరిని ప్రేమగా ఉండు అని నువ్వు ద్వేషాన్ని మింగితే, దేవుడు నీకు అధికారం ఇస్తే, నువ్వేం ప్రార్థిస్తే జరుగుతుంటే, నీ కోడలో నీ కొడుకు నీ చుట్టూ తిరుగుతారు. నువ్వు దేవుని రాజ్యం వెతికి దేవుని ప్రేమ ఉంటే, వాళ్ళే కాదు కోడలే కాదు, నీ కొడుకులందరూ, నీ కూతుర్లు, నీ అల్లుళ్ళు అందరూ చుట్టూ తిరుగుతారు. అబ్రహాం చుట్టూ, ఇస్సాకు చుట్టూ, రెబెక్కా చుట్టూ తిరిగినట్టు. యు సీ నా, గెట్ గాడ్స్ విజ్డమ్. డోంట్ లూజ్ యువర్ పవర్ అండ్ అథారిటీ బై పెటీ థింగ్స్. అప్లై ఇట్. ప్రొటెక్ట్ యువర్ డిసైపుల్షిప్. శిష్యుడు చాలా ఇంపార్టెంటా కాదా? యేసు ప్రభు శిష్యుడు. వై డు యు వాంట్ టు లూజ్ దిస్ డిసైపుల్షిప్ జస్ట్ ఫర్ ద డర్టీ వర్డ్స్? తిట్టమే, డిఫేమ్ చేస్తే డిఫేమ్ చేయని. నేను నా శిష్యుడికాన్ని పోగొట్టుకోను, వాళ్ళందరినీ తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడు దేవుడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రవ్వా, ఈ దినాన్న వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారయ్యా. ఇదిగో నా హృదయ ధ్యానాన్ని, నా నోటి మాటలు అంగీకరించేటట్టు ఉండాలి నాయన. దావీదుని ఎలా ఆశీర్వదించావు, నీ సామర్థ్యం చూపించేవాళ్ళలాగా అయా తన దేశాన్ని కాపాడుకునే రక్షకుడిలా చేసావు నాయన. అలాగే మా జీవితంలో మా కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, ఆశీర్వాదంగా ఉండేటట్టు చేయండి. విశ్వాసముతో జీవిస్తాం. చూసేదాన్ని బట్టి, అనేదాన్ని బట్టి మేము జీవించము. ఆ నూతన హృదయాన్ని వాళ్ళందరికీ దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.